हरि ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం భగవద్గీతలోది. సో ఇంతకు ముందు మనం 4వ అధ్యాయంలో జ్ఞాన యోగంలో చూసినప్పుడు జ్ఞానం ఏదైతే నేర్చుకున్నామో ఆ జ్ఞానంతో మనం రిజల్ట్ ఏంటి అని అంటే దానికి రిజల్ట్ కంప్లీట్ ఆనందం, ఓకే, సచ్చిదానంద స్వరూపం మోక్షం ఏదైతే ఉందో అది లభిస్తుంది. అది దాని యొక్క రిజల్ట్ అని చెప్పడం జరిగింది 41-42 శ్లోకాస్లలో. సో కాబట్టి అర్జున ఆ జ్ఞానాన్ని నేర్చుకొని నీ లోపల ఉన్న అజ్ఞానం ఏదైతే ఉందో సంపూర్ణ జ్ఞానం నేర్చుకోవడం వల్ల నీ లోపల అజ్ఞానాన్ని తొలగించి డౌట్స్ ఏవైతే సంశయాలు ఉన్నాయో వాటిని జ్ఞానాగ్ని లేదంటే జ్ఞాన అసి దాంతో తొలగించేసి అని చెప్పడం జరిగింది. అయితే ఇంతకు ముందు నుంచి మనం ఒక కంటిన్యూషన్ లింక్ తీసుకుంటే సెకండ్ చాప్టర్లో మొత్తం సాంఖ్యయోగం, ఓకే. సో సాంఖ్యయోగం అనేది ఏదైతే ఉందో మిగతా అధ్యాయాల కన్నింటికి మూలం అన్నమాట. అందులో ఉన్న చిన్న చిన్న టాపిక్స్ని తీసుకొని మిగతా అధ్యాయాలన్నీ ఫామ్ అయ్యాయి. సో ఫస్ట్ ఏమొచ్చింది, కర్మయోగం వచ్చింది. అంటే మనం చేసే పని ఏదైతే ఉందో అది ఈశ్వరార్పణ బుద్ధి ప్రసాద బుద్ధితో చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ మనకి అంటవు, ఎందుకది మనం ప్రసాద బుద్ధిలో ఉన్నాం, అది కర్మయోగం అవుతుంది. అయితే మరి కర్మయోగంలో కర్మ ఫలితం మీద ఆశ ఉండవసరం లేదు అని చెప్పడం జరిగింది, రైట్. దాని ఇంప్రూవైజేషన్లో ఏమొచ్చింది, జ్ఞానయోగం వచ్చింది. ఓకే, ఏంటి ఆ జ్ఞానం, నువ్వు కర్మ చేస్తున్నావు కాబట్టి రిజల్ట్ వస్తుంది, ఆ రిజల్ట్ నేను మళ్ళీ భగవంతునికి అర్పిస్తున్నాను అనుకుంటున్నాను. బట్ జ్ఞానం ఏం చెప్తుంది అని అంటే నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు ఈ లిమిటెడ్ ఇండివిజువల్ కాదు, ఓకే, అనంతమైన బ్రహ్మస్వరూపమే. ఆ విషయాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి తెలుసుకోవడానికి అంటే డిఫరెంట్ యజ్ఞ భావాలతోటి మనం ఏ పని చేస్తున్నా ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించి బుద్ధిని మనం మన అధీనంలోకి తీసుకొని వెనకాల ఉన్న పరమాత్మ శక్తి ఏంటి అంటే అది నేనే అని గుర్తించే స్థితి జ్ఞానయోగం, ఓకే. సో కర్మయోగాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి జ్ఞానం ఒక మార్గం ఇస్తుంది, ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 41 శ్లోకంలో 4వ అధ్యాయంలో అర్జున కర్మయోగం వల్ల ఈ వన్నింటి వల్ల నువ్వు కర్మల బంధాల నుండి బయటపడతావు, జ్ఞానం నేర్చుకొని కర్మలు చేసినప్పుడు కర్మ బంధాల నుండి బయటపడతావు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, వాసన క్షయం జరగాలి. కారణ శరీరం ఏదైతే ఉందో వాసన క్షయం అది జరిగినప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ అనేది ఉండదు ఇంకా. సో మనం అది మోక్షం అన్నట్టు. సో ఇక్కడ వాసనలన్నీ క్షయించిపోయి మరి వేరేటి కొత్తవి రాకుండా ఉండి మనం కరెక్ట్ మార్గంలో మోక్ష ప్రాప్తిని పొందడం ఎట్లా అనే దానికి కంటిన్యూషన్ 5th చాప్టర్, ఓకే. జ్ఞానం వచ్చింది, నేర్చుకున్నారు, బట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది 5th చాప్టర్ అన్నమాట. సో దానికి ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది, కృష్ణుడు చెప్పేసిండు. సో ఇక్కడ 5th చాప్టర్లో అర్జునుడికి ఒక సందేహం వస్తుంది, ఆ సందేహంతో 5వ అధ్యాయం మొదలవుతుంది, ఓకే. అదేంటో ఇప్పుడు చూద్దాము. శ్లోక చూద్దాం ముందు. హరి పద్మగారు అన్ని 5వ అధ్యాయం ఫస్ట్. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః. అత పంచమోऽధ్యాయః.
कर्मसन्न्यासयोगः। कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् यच्छ्रेययेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। तन्मे ब्रूहि सुनिश्चितम्। मళ్ళీ చెప్తాను. अर्जुन उवाच अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् यच्छ्रेययेतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। तन्मे ब्रूहि सुनिश्चितम्। రైట్. సో ఇక్కడ వరకు ఇది. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ ఏంటి అంటే సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి. ఇంతకు ముందు ముందు కాన్వర్జేషన్స్లో చూసుకుంటే ఒక దగ్గరేమో కర్మయోగాన్ని హైలైట్ చేశారు, ఆ తర్వాత ఒక దగ్గర కర్మ సన్యాస యోగాన్ని, అంటే ఇక్కడ లైక్ జ్ఞానాన్ని లేకపోతే పని అవసరం లేదు అన్నట్టు కదా, మొత్తం మనం ఇంకా అన్ని చేసేసిన తర్వాత ఇంకేంటి అది. సో ఇక్కడ కర్మ సన్యాసం గురించి కూడా చెప్పారు. ఈ రెండిట్లలో వర్డ్స్, టెక్నికల్ వర్డ్స్ కూడా కొన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్లో వేరేలాగా అర్థం అవ్వచ్చు. సో ఇప్పటి నుంచి కొంచెం ఆ, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం అనేది ఆలోచించండి. అర్జునుడు అడుగుతున్నాడు ఏంటి అంటే కర్మ సన్యాస యోగాన్ని నువ్వు పొగిడావు, కర్మయోగాన్ని పొగిడావు. థర్డ్ చాప్టర్ అంతా అదే, ఫోర్త్ చాప్టర్ అంతా నాలెడ్జ్ గురించి. ఇప్పుడు మరి ఈ రెండిట్లలో ఏది శ్రేయస్కరం, యత్ శ్రేయ, ఈ రెండిట్లలో ఏది ఉభయోహో, ఏది గొప్పది, ఏది ఉత్తమమైంది, తన్మే బ్రూహి సునిశ్చితం. సో నువ్వు నాకు చెప్పు, నువ్వు సునిశ్చితంగా ఏదో ఒకటి నిశ్చయించి, నేను ఎవరో నీకు తెలుసు, నేను ఎక్కడున్నానో, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసు కాబట్టి నాకు ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది మంచిది, ఇవి రెండింటిని పొగుడుతున్నప్పుడు నేనేం చేయాలి అనే విషయాన్ని చెప్తున్నాను. ఒకటేమో కర్మయోగం, పని చెయ్యాలి, పని ఫలితం భగవంతుడికి అర్పించడం, ఫలితం మీద తాదాత్మ్యం లేకపోవడం. సెకండ్ది ఏంటి అని అంటే పనే వదలడం. ఆ పనే వదలడం ఏదైతే ఉందో అది మాకు కావాలి. వెరీ వెరీ నైస్ పాయింట్. అందుకోసమే భగవద్గీత వినాలి, ఎందుకు పని వద్దని చెప్పేసిండు. ఎంత మంచోడు, ఫలితం వద్దన్నాడు, అప్పుడు మనకు కోపం వచ్చింది. పనే వదిలేసి అంటే హ్యాపీ కదా కదా. సో ఇక్కడ పని వదలడం అంటే పని వదలడం కాదు, పని నేను చేస్తున్నా అనే ఆలోచన వదలడం. ఓకే, సో ఏమైంది అది కర్మ సన్యాస యోగం. సన్యాసం అంటే వదిలేయడం, త్యజించడం. సో సన్యాసం అనేసరికి మనకి జనరల్గా ఏమొస్తుంది, యూనో ఒక సాధు, ఒక మహాత్ముడు, ఒక కలర్స్, వేషాధారణ, రూపం, ఇదే గుర్తుకొస్తుంది. ఇక్కడ అది కాదు, వాళ్ళు కాదు సన్యాసం అంటే, వాళ్ళు కాదని కాదు నేను చెప్పేది, అది సన్యాసికి ఒక లిట్మస్ టెస్ట్ కాదన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కర్మ అనే పదానికి పని అని ఒకటి, అండ్ ఫలితం కూడా కర్మలోనే యాడ్ అవుతుంది. కర్మ ఫలితం అని అంటుంటాం కదా, సో ప్రతిసారి కర్మ ఫలితం అని చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ అంటే పని, అండ్ ఫలితం రెండు ఒకటే పదంలో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే పని వదలడం అనేది బయటికి ఒక లెవెల్లో, జస్ట్ కామన్ లెవెల్లో, బట్ హై లెవెల్లో నేనే చేస్తున్నా అనే భావం వదిలేయడం. సింపుల్. ఓకే, ఆ భావం వదిలేయడం గొప్పనా, పని చేసి ఫలితాలపైన వదిలేయడం గొప్పనా అనే ఆలోచన వస్తే, జనరల్గా అయితే ముందు మనం పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తాదాత్మ్యం వస్తుంది, నేను చేస్తున్నాను, అదంతా ఈజీగా పోదు. మరి అది ఎట్లా పోతుంది, ముందు మనం మన మనస్సు ప్యూర్ అయినప్పుడు, మనస్సు శుద్ధి అయినప్పుడు మనం ఒక స్టేజ్కి ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం ఎలాంటిది అని అంటే రెండు గొప్పని, ఇందులో ఏది అనేది చెప్పలేము. బట్ ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే కర్మ సన్యాస యోగం మీద మనం ముందుకెళ్ళే ముందు కర్మయోగం పర్ఫెక్ట్గా రావాలి.
ఓకే. సో ఒకదాని తర్వాత ఒక స్టెప్ వెళ్తూ ఉంటే తర్వాత ఫైనల్లీ ఈజీ అవుతుంది. లెవెల్ టఫే ఉంటుంది బట్ మనకి ఈజీ అవుతుంది. బాగా ఆలోచించండి. మనమైనా గేమ్స్ ఆడుతున్నా కూడా లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 చాలా టఫ్గా ఉంటాయి. బట్ మనం ఇంతకుముందు అన్నీ కరెక్ట్గా ఆడేసి వచ్చాం కాబట్టి అందులో ఏది ప్లస్, ఏది మైనస్, ఏది ఎక్కడ కొట్టాలి అనేది మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ లెవెల్ 10 ఓపెన్ చేసి ఆడారనుకోండి రాదు, సెట్ కాదు కదా. అదనమాట. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఏంటి కంటిన్యూషన్గా చెప్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం క్లారిటీ ఉండాలి మనకి, దాని మీదనే చాప్టర్ అంతా వెళ్తుంది. సో కర్మ సన్యాస యోగం గురించే చెప్తూ ఉంటారు. అయితే కర్మయోగం పర్ఫెక్ట్గా అవ్వాలి అనేది మెయిన్ పాయింట్. ఓకే. సో అది కూడా వస్తుంటుంది అనమాట. సో కర్మయోగంని పర్ఫెక్ట్గా చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కర్మ సన్యాస యోగాన్ని గొప్పతనం చెప్తారు. బట్ కర్మ సన్యాస యోగం గొప్పదైనంత మాత్రాన మనకు సెట్ అవుతుందో లేదో. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా గొప్ప. బట్ నేను పోయి వెళ్ళి కూర్చుంటా అంటే మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం, దాని తర్వాత ఎట్లా అప్లై చేయాలి, అది ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ వరకు ఫినిష్ అయితే నెక్స్ట్ చెప్పే ఆత్మ సంయమ యోగం ఏదైతే ఉందో 6వ అధ్యాయం ధ్యాన స్థితి, అప్పుడు మనకి డౌట్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే. ఇప్పటి వరకు డౌట్స్ అన్ని క్లియర్ అయితేనే నిధిధ్యాసన లెవెల్లో మనసు కామ్ అయిపోయి ఉంటుంది. లేకపోతే ఇది గొప్పనా, అది గొప్పనా, ఇప్పుడు నేను ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్స్లో ఉండిపోతుంది అన్నమాట. ఓకే. ఇక్కడ కామన్ జనరల్ పబ్లిక్లో జరిగే ఒక విషయాన్ని మనం తీసుకొచ్చుకుంటే ఇది మెయిన్ కాంటెక్స్ట్. బట్ ఇంకొంచెం మనం డిఫరెంట్గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఆలోచిస్తే, కొంతమంది జనరల్గా సొసైటీలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మాకు ఇవేవి నచ్చట్లేదండి, మా వల్ల అవ్వట్లేదు, మేము అన్నీ వదిలేసిపోతాము కదా. కామన్ థింగ్, మాకు ఇవేవి పడట్లేదు, మేము వదిలేస్తాము, మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాము, మాకు మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మాకు నచ్చినట్టు ఎవరు చెయ్యరు, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, అది ఒక హై లెవెల్ అని అనుకుంటారు కొంతమంది. బట్ అది మనం ఎట్లా చేస్తున్నామంటే మన ధర్మాన్ని, మన మన రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని తప్పించుకొని పోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, బంధం ఇంకా ఎక్కువ అవుతుంది. నేను ఒక పర్సన్ తోటి నచ్చట్లేదు, వీళ్ళకి దూరం అయిపోయి పారిపోవాలనుకుంటున్నాను. బట్ రెస్పాన్సిబిలిటీస్ వదిలిపెట్టి పారిపోవాలి అని అనుకుంటే బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే బంధం ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది అని అంటే, మనకి పక్క వాళ్ళతో ఉన్నది బంధం ఫస్ట్ లెవెల్, మన చుట్టుపక్కల ఉన్న వస్తువులతో ఉన్న బంధం ఒక లెవెల్, మనతో కూడా మనతో అంటే మన శరీరంతో తాదాత్మ్యం కదా. నా శరీరం ఇక్కడ కంఫర్టబుల్గా లేదు కాబట్టి నేను ఎక్కడికో వెళ్తాను, ఈ శరీరంతో పోతున్నా కాబట్టి దీన్ని కంఫర్ట్గా ఉంచడానికి రెస్పాన్సిబిలిటీస్ని వదిలేస్తుంది. అంటే దేహ తాదాత్మ్యం పెరిగిందంటే అజ్ఞానం పెరిగినట్టే. అజ్ఞానం పెరుగుతుంది అని అంటే కర్మ పెరుగుతూనే ఉంటుంది. సో మోక్షం వచ్చే అవకాశమే లేదు. ఓకే. సో ఈ భూలోకమే రావచ్చు, ఇంకా వేరే అధోగతి కూడా రావచ్చు. నెక్స్ట్ ఇది ఒక లెవెల్. సేమ్ నా మనస్సు ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, నేను వీళ్ళతో ఉండలేకపోతున్నాను కాబట్టి నా ఎమోషన్స్ ఇక్కడ సెట్ అవ్వట్లేదు, వీళ్ళతో ఉండట్లేదు, వాళ్ళతో ఉండట్లేదు, ఏమొద్దు అని ఎమోషనల్గా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి నా ఎమోషన్సే కరెక్ట్ అనుకునే వాళ్ళు కూడా మనస్సుతో తాదాత్మ్యం ఉన్నట్టు. నేనే మనస్సు అనుకోవడం కదా. కానీ నిజానికి ఆలోచిస్తే మనం ఎప్పుడు కానీ ఏమంటాం, నా మనస్సు బాగాలేదు అని అంటాం. అంటే నేను వేరు, నా మనస్సు వేరు. నా బుద్ధికి ఏం అర్థమైతలేదండి క్లాసెస్ ఏంటో ఏమో కదా, నేను వేరు, నా బుద్ధి వేరు. బాగా ఆలోచించండి. కానీ మనం ఏం అనడం అంటున్నాం, బట్ లోపల ఎక్స్పీరియన్స్ అది లేదు. నా మనస్సు, నా బుద్ధి, నేనే అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఎట్లా అయితే లేకపోతున్నాం, నా పెన్, నా ఫోన్ నాకంటే వేరు కదా ఇవి, నాకంటే అన్యమైనవి. సేమ్ అట్లే నా మనస్సు, నా బుద్ధి అన్నప్పుడు అవి కూడా నాకంటే అన్యమైనవే. ఈ విషయాన్ని గుర్తించాలి, ఇక్కడ దీన్ని త్యజించాలి. ఓకే. ఈ భావాన్ని త్యజించినప్పుడు మనం హై లెవెల్కి వెళ్తున్నాం. కానీ ఇది వదలకుండా బయట పనిని ఏదో వదిలేసి, బయట పీపుల్ని, వస్తువులను వదిలేసి
తప్పించుకొని పోతాం అనుకున్నప్పుడు అది ఏమవుతుందంటే సన్యాసం కాదు, అందుకంటే చాలా ఘోరమైనది అవుతుంది. కానీ అలాగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. శాస్త్రం కొద్దిసార్లు విన్న తర్వాత చాలామంది ఓ మమ్మల్ని అన్ని వదిలేయమంటున్నారా, సింపుల్ ఆడికే వచ్చేస్తారన్నమాట. అన్ని క్లాసెస్ విన్న తర్వాత ఇంకేం చెయ్యొద్దంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంకా ఏం అవసరం లేదు, ఇంకెందుకండి వాళ్ళ క్లాసులు విని బోరు, ఎప్పుడు చూసినా ఇది చేయొద్దు అవి చేయొద్దు, ఇది చూడొద్దు అది చూడొద్దు అని అంటుంటారు. ఇవన్నీ ఎందుకు మనకు ఉన్నాయి అని అంటే కాదు. మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం గుర్తుందా? సముద్రంలో వెళ్తున్నాం, మన చుట్టంతా నీరే, బట్ అవి తాగడానికి కాదు కదా. ప్రపంచంలో ఉన్నాం, ఇంద్రియాలు ఉన్నాయి, విషయ వస్తువులు అన్నీ ఉన్నాయి, బట్ మనం ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలి అనేది ఒకటి తెలుసుకోవాలి. మనం ధర్మాలు ఎక్కడి వరకు, దాన్ని దాటకుండా ఉంటే మనం ఎలా బయటపడతాము, అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో జనరల్ కామన్ పబ్లిక్లో ఎప్పుడైనా ఇట్లాంటి థాట్ వచ్చినా కూడా, ఆర్ శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు, కామన్ పబ్లిక్ అని అనలేము, బట్ శాస్త్రజ్ఞానం గురించి ఏం తెలియకుండా లోపల కూడా ఏదో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఏంది ఇదంతా అనే ఫైర్ అందరికి వస్తుంది, బట్ దాన్ని మనం కరెక్ట్ మార్గంలోకి తీసుకురావాలి. కొంతమంది ఇట్లా వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు, ఎస్కేపిస్ట్లు అనమాట. ఏదేదో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏదో పెద్ద సాధించేసినట్టు, బట్ ఇంట్లో మాత్రం ఏం పట్టించుకోరు. ఇది కాదు ఇక్కడ. అలాగా ఈ డౌట్ ఎందుకు వస్తుంది ఇక్కడ అని అంటే, అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేసే ముందు హయ్యెస్ట్ నాలెడ్జ్ విన్నాడు. ఇప్పుడు వినగానే ఏమనిపిస్తుంది, అబ్బా ఈ హయ్యెస్ట్ నాలెడ్జే గొప్పది, ఇంకా యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనిపిస్తుంది కదా. బట్ కారణం ఏంటి హయ్యెస్ట్ నాలెడ్జ్ చెప్పడానికి? నువ్వు యుద్ధం వదిలిపెట్టి వెళ్ళలేవు, యుద్ధం చేస్తేనే కర్మల నుంచి బయటపడతావు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమైనా అర్జునుడికి కొంచెం కాంట్రడిక్షన్ వచ్చి ఉండొచ్చు, అందుకోసమే అది క్లారిఫై చేస్తున్నాడు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సెకండ్ వన్, పద్మవరం. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. మళ్ళీ చూద్దాం. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. సో కృష్ణుడు అంటున్నాడు, అర్జున సన్యాసః కర్మయోగశ్చ అంటే ఇక్కడ సన్యాసం అండ్ కర్మయోగం. సన్యాసం అంటే కర్మ సన్యాసం, అండ్ కర్మయోగం ఏవైతే ఉన్నాయో రెండు శ్రేయోదాయకాలే. ఈ రెండిట్లో మనం కంపేర్ చేసుకుంటే రెండు ఉత్తమమైనవి. నేనేం నీకు వేరేది డేంజరస్ థింగ్ చెప్పట్లేదు కదా, రెండు గ్రేటెస్ట్ థింగ్స్. కానీ అది రెండిట్లలో మనం పోల్చుకుంటే తయోహో, ఆ రెండిటి మధ్యలో కర్మ సన్యాస యోగం కన్నా కర్మయోగం విశిష్టమైనది. కర్మయోగం విశిష్టమైనది. అయితే ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అర్జునుడు ఉన్న కాంటెక్స్ట్లో మనం అందరం ఉన్నాం, అవునా? అర్జునుడు అప్పుడే యుద్ధంలో లేడు స్పెషల్గా, అక్కడ స్టూడెంట్ ఎవరైతే, శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేస్లో మనం అందరం ఉన్నాం. మనకు వచ్చిన డౌట్ ఏంటిది, ఇప్పుడు నేను ఏం చేయాలి, జ్ఞానం వచ్చింది, పని యజ్ఞభావంతో చేయాలి. సో దానికి మార్గం నేను జ్ఞానం అని తెలుసుకున్నా. నాలెడ్జ్ ఏంటి, నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, అది జ్ఞానం. అయితే ఇప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఏంటి, వదిలేసి సన్యాసం తీసుకోవడం బెస్ట్ కదా. ఇంకేంటి, ఇది నిజం తెలిసినాక ఎన్ని రోజులండి ప్రపంచంలో ఉండేది కదా. అయితే ఇందులో ఈ వైరాగ్యం అనే కాన్సెప్ట్ వస్తుంది. శాశ్వతమైన హయ్యెస్ట్ వైరాగ్యం వచ్చి మనం మాట్లాడుతున్నామా, తాత్కాలికమైన పరిస్థితుల ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నామా? టెస్ట్ ఫర్ వైరాగ్యం అన్నమాట.
సన్యాసం అంటే కూడా ఏంటి, పూర్తి వైరాగ్యం ఎవరికైతే వచ్చిందో వాళ్ళే సన్యాసులు అవుతున్నారు అని చెప్పేసి కదా. సో ఇప్పుడు ఒకసారి మనం సన్యాసుల గురించి చూసుకున్నాం, సాధువుల గురించి చూసుకున్నాం. దాంట్లో కూడా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో 10 రకాల సన్యాసాలు ఉంటాయంట, తెలుసా మీకు? 10 రకాల సన్యాసి కేటగిరీస్ ఉంటాయి. సో అవన్నీ లైక్ అవన్నీ డిఫరెంట్ అందులో డీటెయిల్ వెళ్ళట్లేదు. బట్ మెయిన్గా ఒకటి ఏంటి అంటే వివిధిష సన్యాసం, విద్వత్ సన్యాసం. ఓకే, వివిధిష సన్యాసం, విద్వత్ సన్యాసం 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మళ్ళీ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వైరాగ్యంతో మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకా మాట్లాడం, అక్కడ డిస్కషన్ అనేది ఉంది. ఆ వైరాగ్య స్థితి ఉన్నప్పుడే ఆ స్థితిలోనే మనం సన్యాసులం అయిపోతాం. ఓకే, బయట రూపం మార్చేంత లేదు అక్కడ, ఆ స్టేటస్ అక్కడే వచ్చేసింది. ఇంకా మనకి కొంచెం వైరాగ్యం ఉంది, కొంచెం రాలేదు అని ఉందా, ఎస్ కర్మయోగం చేయాల్సిందే. ఓకే, సో దాని గురించి ఏమంటున్నాడు, ఎట్లా గొప్పదని చెప్పాడు అనే దాని గురించి రేపు చూద్దాం కంటిన్యూషన్. ఓకే, హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.